అమరావతిలో మిగిలిపోయిన 6 లేన్ రోడ్లు వేయడానికి ఎంత తెలుసా? కిలోమీటర్కి 53 కోట్లు. అదే నేషనల్ హైవే టెండర్లు పిలుస్తూ ఉంటారు దేశమంతా, కిలోమీటర్కి 20 కోట్లు వాళ్ళకి యావరేజ్ ఖర్చు. 6 లేన్ మన దగ్గర 53 కోట్లు కిలోమీటర్కి. ఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట, అడగకూడదట, అడిగితే ఎదురుదాడి. అడిగితే అమరావతికి మీరు వ్యతిరేకం. ఏడేళ్లలో అమరావతి కోసం చంద్రబాబు పెట్టిన ఖర్చు, 7 ఏళ్లలో మొదట 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో అమరావతి కోసం ఇంతవరకు ఆయన పెట్టిన ఖర్చు 8,000 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్ మరో 5,500 కోట్లు. నేను ఇంతకుముందే చెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే అది స్కామ్ అని. 10% ఇస్తున్నారు, 8% ఎత్తుతున్నారు. అయిన ఖర్చు 8,000 కోట్లు 7 ఏళ్లలో. మొదటగా తీసుకున్న నేను అడుగుతాను, ఈ 8,000 కోట్లలో ప్లస్ మొబిలైజేషన్ 5,500 కోట్లలో మనకి ఏం కనిపిస్తా ఉన్నాయి? స్కాములు తప్ప. మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కులేని పరిస్థితిలో, మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలు, ఆ 50,000 ఎకరాలకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చు అయ్యే ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున, ఆ 1,00,000 కోట్లకే దిక్కులేని పరిస్థితిలో మళ్ళీ ఇంకో 50 ఎకరాలు, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పి భవనాలు కాకుండా కేవలం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం, అంటే కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీటి, వీటి కోసం 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు పెట్టలేమని తెలిసినా కూడా, సాధ్యం కాదు అని తెలిసినా కూడా ఇదందరూ నిజంగా గమనించాలా. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం లీడర్లుగా ఉంటూ మన స్కాముల కోసం అసాధ్యమని తెలిసింది, సాధ్యం కాదని తెలిసింది, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టించిస్తే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అది ఏదీ ఉండదు.